రాత్రి ఫోన్ చేస్తాను నేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సంవత్సరం క్రితం తాళరేవు పక్కన 10 సెంట్లు స్థలం కొన్నాం కదా, అది ఇప్పుడు సెంటు 2 లక్షలు పలుకుతుందంట. మనం కొనగల వచ్చే బాబా మధ్యలో 10 లక్షలు. భూ కైలాష్, నీకు మార్కెట్ అర్థం అవట్లేదు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ భూమి కొన్నా ఆ మాత్రం పెరగడం కామనే. సంవత్సరం క్రితం పెద్దరేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనమన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే. అప్పుడు కూడా సెంటు లక్షే. ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి ₹1,00,00,000 అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సింది. నేను కొంచెం ఓదార్చవయా. ఎంత బ్యాడ్ లక్ రా. ఈ ఏదో 4 రోజుల దాకా నిద్రట్టదు మనం ఇచ్చింది దెబ్బకి. జాన్ బాబు ఎలా ఇచ్చాను రా? మీరు సూపర్ అండి. జీవితాంతం కష్టపడిన ₹1,00,00,000 సంపాదించగలవా? నువ్వు ఊరుకోరా. ఆడు సునకానందం తీర్చుకోవడానికి నిన్ను గిల్లేసి వెళ్ళిపోయాడు. అడు చూడు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాడా. లేకపోతే నా ముందు ఆనందపడతాడా? వాళ్ళు ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే. నువ్వు ఆనందంగా ఉన్నాడు. ఊరుకోండి బాబా, నా గురించి వీడు దోలు తీర్చాలి. సరిగ్గా దొరికాడు. మీరు కొంచెం కూల్గా ఉండండి బాబు. ఎందుకంటే మెండ అంత కష్టపడతారు అంటే మీరు కొంచెం డిఫికల్ట్ గా కష్టపడితే ఆవిడ ఈజీగా పడిపోద్ది. ఊరుకోయా, మనలే పడ్డానికి. మీలో ఉన్న ఆ స్టైల్ చూసి. మనలో అంత స్టైల్ ఉందా? మరి అదే మీ గురించి మీకు తెలియదు, చూసే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు చూసావా? ఆవిడ చూడడం చూశాను. నిజమే. 102%. మీ కబుర్లు ఎన్నాను బాగున్నాయి కానీ సొల్లు కబుర్లు తెలిసిపోతున్నాయి. డల్లుగా ఉన్న అమ్మాయి బాగుందనాలి. ఇది బాగుంది, ఇది వాడదాం. మన మాట విన్నట్టే ఉన్నాడు కానీ విన్నాడు రోయ్. పద్మావతి, ఆధార్ కార్డులు రాస్తున్నారా? పర్లేదు చెప్పండి. మీ మీద కూడా ఒకడు ఆధారపడి ఉన్నాడు. నాతో ఏదైనా పని ఉందా అండి? చాలా. అదే డ్వాక్రా మైల్ ఫైల్ ఉంది కదా, అది వెంటనే పంపించండి. సరేనండి, 30 minutesలో ప్యూన్కి ఇచ్చి పంపిస్తాను. పర్వాలేదు, 30 minutes మిమ్మల్ని అలా చూస్తామంటే 30 secondsలో గడిచిపోతాయి. అదే 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 టేక్ యువర్ ఓన్ టైం. ఇంకోసారి బుక్ చదవాలి. మ్యాటర్ తెగిపోయినట్టుందండి. ఒరే కుతూహల్ కుమార్, నీకు అలా అర్థమైందా? పద్మావతి దగ్గరికి ఏదో ఫైల్స్ పని మీద వెళ్ళాను రా. మా దగ్గర ఎందుకండి ముంత దాస్తారు. అసలు మ్యాటర్ ఓపెన్ చేసిందే మేము కదా. అడప గారు, మీరు ఇదే గ్లామర్ మెయింటైన్ చేయండి, ఆవిడ ఈజీగా తెగిపోతుంది. నా వల్ల కాదురా, చాలా కష్టం. ఇంట్రెస్ట్ లేదు, దానికి రెస్పాన్స్ లేదు. పొట్టానికి లాగా చేస్తున్నాను, పైగా జడవుతున్నాడు. ఆ స్మైల్ మీకే. ఇంతకన్నా సిగ్నల్ ఇంకెక్కడ ఉంటదండి? ఆ సూపు, ఆ నవ్వు, ఆ సిగ్గు ఆల్మోస్ట్ మీకు తెగిపోయినట్టే. లేడీస్ కదండి, అంత తొందరగా ఓపెన్ అవరు. అలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇదే డ్రెస్ లో మీరు ఇదే పనిగా ట్రై చేయండి, ఆవిడకి ఆవిడ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. ఏంట్రా పద్మావతి సునామేసి కొట్టుపోతాడే. ప్రసాద్ గారు, పద్మావతి మేడం పిలుస్తున్నారు. పద్మావతి నన్ను ఎందుకు పిలిచిందబ్బా? బుక్ బాగానే పని చేసింది. ఏరా, పద్మావతి ఎరగదీస్తుంది కదా, కొంచెం గట్టిగానే పెట్టిందా? నువ్వు అలా చూస్తూనే ఉండు. నెక్స్ట్ ఉమెన్ హ్యాండ్లింగే. బా ఘోరం జరిగిపోయింది బా. ఏరా, కొంప తీసి కనెక్ట్ అయిపోయిందంటావా? సీన్ అంత క్లియర్ గా ఉంటే ఇంకా డౌట్ ఏంటి బా? ఊర్లు బుట్టలో పడతామని తెలిస్తే నేనే తన్నించుకుందాను కదరా, అనవసరంగా అని తన్నావు.